హలో అండి, బాగున్నారా? నేను ఈరోజు మీ కర్ణాటక స్టైల్ మ్యాంగ్లూరియన్ ప్రాన్ గీ రోస్ట్ అనే రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీలో ఏంటంటే మెయిన్గా ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గీ అండి. ఓన్లీ గీతోని, అలాగే ప్రాన్లో ఉన్న ఫ్యాట్తోనే ఈ రెసిపీ అంతా కుక్ చేస్తాము. దీనిలో ఎటువంటి ఆయిల్ అనేదాన్ని వాడమండి. అలాగే కారం, ఈ ఈ నెయ్యిలో కారం పడితే ఇక చెప్పక్కర్లేదు కదండి. మామూలుగా నెయ్యి తినే వాళ్ళకి నెయ్యిలో కారం పడితే ఆహా ఒక రకంగా ఉంటుంది. సో ఈ గీ రోస్ట్లో ప్రత్యేకత ఏంటంటే కారం, నెయ్యి, దానిలో ప్రాన్ని ఫ్రై చేస్తామండి. అదే ప్రాన్ గీ రోస్ట్. మీరు అనుకోవచ్చు ఇది చాలా కెలోరిఫిక్ ఫుడ్ కదా అని. అవునండి, అప్పుడప్పుడు మనల్ని మనం కూడా ట్రీట్ చేసుకోవాలి కదండి. అందుకే ఇదొక చీట్ మీల్ అనుకోండి, అంతేనండి. ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో చేసి అందరికీ పెట్టండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళకైతే ఇక చెప్పలేమండి. దానికి తోడు కారం ఇష్టంగా తినే వాళ్ళ గురించి అయితే మరీ చెప్పలేము. ఇంకా రొయ్యలు కూడా ఇష్టం అంటే ఇక అసలు వర్ణనాతీతం అండి. సో మీ ఇంట్లో చేసి ఇలా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను మీకు చేసి చూపిస్తాను. 10 ఎండుమిరపకాయలు, 5 జీడిపప్పుల్ని వేడి నీళ్ళలో 30 నిమిషాల ముందుగా నానబెట్టుకోవాలండి. తర్వాత దీనికి కావలసిన దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి. అలాగే 1 టీ స్పూను ఆవాలు వేసి వేయించుకోవాలి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర, నేను అన్నీ ఒకసారి ఎందుకు వేయలేదంటే మాడిపోతాయని. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసి వీటన్నిటిని వేయించుకోవాలండి. అలాగే 1 టీ స్పూను పెప్పర్ కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని ఇదిగోండి బాగా ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి. అన్నీ వేయించుకున్న తర్వాత దీన్ని పక్కకి తీసుకోవాలి, కొంచెం చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో వేసి దాన్ని మిక్సీ పట్టుకుంటామండి. దీనిలోనే మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే ఈ జీడిపప్పులు కూడా వేసి మిక్సీ వేసుకొని దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుంటామండి. ఇవి 30 నిమిషాల ముందు నానబెట్టకపోతే మీకు బాగా నానవు. అలాగే ఇందులో గింజలు తీసేయాలండి. చూడండి, ఈ ఎండుమిరపకాయల్లో గింజలు తీసి నానబెట్టాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. గింజలు ఉంటే కొంచెం కసలాగా అనిపిస్తుంది. ఈ మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు కొంచెం వేయండి. అలాగే 10 గార్లిక్ క్లోవ్స్ తొక్కలు తీసి వేయండి. తొక్కలు తీసి వేసుకోవాలండి. అంతేనండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలండి. ప్యాన్ వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసుకుని దాన్ని బాగా వేగించుకోవాలండి. ఈ గీ రోస్ట్కి అంతా ఏంటంటే ఈ గీలో ఈ మన మసాలా పేస్ట్ని బాగా వేగించాలండి. అలానే మాడి చేయొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగించాలి. అక్కడే మీ కూర తాలూకా టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుందండి. సో అందుకని బాగా చూసారా, ఏ మసాలా అయినా నూనె బయటకు వచ్చేంతవరకు వేగించాలి. దీనికి ఇంకొంచెం బాగా వేగించాలండి. చూసారా, అంత బాగా కన్సిస్టెన్సీ అన్నమాట. బాగా ఆయిల్ అంతా సపరేట్ అయినంత వరకు బాగా అలా మీకు ఇలా కలుపుతున్నప్పుడు తెలుస్తుంది చూసారా, అలా అయిపోవాలి. ఇంకో పక్కనేమో ఇంకో చిన్న ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకుని మనం ప్రాన్ని కడిగి ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్ వేసి పక్కన పెట్టుకుని ఉంటాం కదండి. జనరల్గా రొయ్యలు కడిగేటప్పుడు ఎప్పుడైనా దాంట్లో సాల్ట్, పసుపు, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. దాన్ని పక్కన ప్యాన్లో పెట్టుకుని వేయించుకున్నవి అది పక్కన వేయిస్తున్నాను నేను ప్యారలల్గా. ఈ లోపల నాకు ఈ మసాలా అనేది కొంచెం బాగా అయింది. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసేటప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ చిన్న టిప్పు, చల్లని నీళ్ళైనా వేసుకోవచ్చు, కానీ వేడి నీళ్ళు వేస్తే మీకు ఆల్రెడీ ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ అనేది ఈజీగా అయిపోద్దండి. అందుకని హాట్ వాటర్ వేసారనుకోండి వెమ్మట అయిపోద్ది. ఇదిగోండి ఈ పక్కన నేను జస్ట్ దీనికి ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని, దీన్ని లో ఫ్లేమ్లో పెట్టొద్దు, ఏం చేయొద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ అవంతా కలర్ మారేంత వరకు జస్ట్ ఒకసారి తిరగేసుకుని దాన్ని తీసుకొచ్చి మనం మళ్ళీ ఈ పేస్ట్ అంతా ఈ పక్కన కుక్ అవుతుంది కదండి, ఇది ప్యారలల్గా చేయాలి. రెండు వైపులా ప్యారలల్గా చేసుకోవాలి. అది తీసుకొచ్చి దీంట్లో వేసేసామండి. ఇంకా దీనిలో ఏం వడబోసేది లేదు, ఏం లేదు. ఆ హై ఫ్లేమ్లో అలా ఉంటాయి కదా, జస్ట్ ఆ కలర్ మారగానే తీసుకొచ్చి దీనిలో వేసేసామన్నమాట. రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోతే బాగోండి, హార్డ్ అయిపోతాయి, గట్టిగా అయిపోయి అస్సలు టేస్ట్ బాగోదు. అందుకని దాన్ని వెమ్మటి తీసుకొచ్చి వేసేసాం. చూసారా, ఆ వేడివేడిగా అట్లా వేసాం కాబట్టి అసలు ఎంత బాగుందో, అసలు చూడడానికి చాలా బాగుంది. సో మీరు అది కుక్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి.
అంతేనండి. దీనిలో ఏంటంటే కరివేపాకు అనేది వేయాలండి. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో, ముందుగా తాలింపులో కాకుండా మొత్తం నెయ్యితోనే చేస్తున్నాం కదండి, అది లాస్ట్లో, ముందులో తాలింపులో కరివేపాకు కాకుండా చివరిగా కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువే వేయాలండి. వేసి దాన్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇది మొత్తం ఇందులో ఆయిల్ అనేది అసలు లేదండి, అసలు మొత్తం నెయ్యితోనే చేస్తున్నాము. ముందు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాము. రొయ్యలు కుక్ చేస్తున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాము. ఆబ్వియస్గా దీంట్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది ఉంది. తర్వాత ఇక చివరగా గరం మసాలా పొడిని వేసుకుంటామండి. యాజ్ యూజువల్గా గరం మసాలా పొడి వేసుకొని కుక్ చేసుకున్నాము. అది ఏంటంటే కరివేపాకు మళ్ళీ వేసాం కదండి, అది కుక్ అయ్యేంత వరకు ఫ్లేమ్ హైలో పెట్టకూడదు, మాడిపోద్ది. అలాని లో మీడియంలోనే పెట్టండి, హై మీడియంకి వెళ్ళొద్దు. లో మీడియంలోనే దీన్ని కుక్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఏం టైం పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఒక 15 minutes to 20 minutesలోనే అయిపోతుంది. ఎందుకంటే ప్యారలల్గా కుక్ చేస్తాం కాబట్టి త్వరగా అయిపోతుంది. ఒక పక్క రేలు, ఒక పక్క మసాలా కుక్ చేస్తాం కాబట్టి అయిపోతుందండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, దేనిలోనైనా, ఈవెన్ బిర్యానీ రైస్లో కానీ, ఎందులో అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ అయితే, ఈ అరోమా అయితే ఇట్స్ ఆసమ్ అన్నమాట. ఇంకా టేస్ట్ అయితే ఇక చెప్పలేమండి, అసలు అంత బాగుంటుంది. సో అది నేను చెప్పడం కన్నా మీరే చేసుకుని దాన్ని ఫీల్ అవ్వండి. ఫుడ్ అనేది ఏంటంటే ఎవరు ఫీల్ అయితే ఆ స్మెల్ అదంతా వాళ్ళు ఫీల్ అవ్వాలండి. అప్పుడు దట్ ఈజ్ వన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫుడ్. సో మీరు కూడా ట్రై చేసి అలా ఫీల్ అయితే అప్పుడు నాకు అది హ్యాపీ అండి. చూసారు కదండి, అదండి ప్రాన్ గీ రోస్ట్. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.